ఏం చేసిండు? ఎప్పుడు ఎప్పుడు కొన్నాడు? రూరల్ ఎమ్మెల్యే రైతులు పోతే పాలకూర వేసుకుని రూరల్ ఎమ్మెల్యే మోస్ట్ అన్పాపులర్ ఎమ్మెల్యే అయిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మోస్ట్ అన్పాపులర్ ఎమ్మెల్యే అయిండు. ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు సోయి కూడా లేదు. ఎక్కడ కొన్నాడు ధాన్యం? మీ ఆఫీసర్లను అడిగితే 8 లక్షలు ఇలా 2 లక్షలే కొన్నాం ఇప్పటిదని నిన్న కాక మొన్న అన్నారు. ఈయనేమో రికార్డు స్థాయి అనమాట. ₹7,800 కోట్ల పనుల అభివృద్ధి పనుల ఇనాగరేషన్ మరియు ఫౌండేషన్ కోసం మోడీ గారు వస్తున్నారు. ప్రతి ధాన్యం గింజ ఎఫ్సిఐ తీసుకుంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి చిన్న పిల్లగానికి కూడా తెలుసు. గ్రామాలలో వీళ్ళు కొనుగోలు చేసి కేంద్రానికి ఇచ్చి వాళ్ళు రీయింబర్స్మెంట్ చేసుకోవాలి. అది కూడా చేతనైతలేదు. తప్పనిసరిగా అతి త్వరలో వారం రోజుల లోపల లిఫ్ట్ చేయాల్సిన ప్యాడీ మొత్తం లిఫ్ట్ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇది. ఇప్పుడు పార్లమెంట్ లా వీళ్ళ పార్టీ ఉమెన్ రిజర్వేషన్ లేడీస్ ని మోసం చేసింది. ఇక రైతులకి పంగనామాలు పెడుతున్నది. ఎన్ఆర్ఐలకు ఎట్లా పెట్టింది? యువతను ఎప్పుడో మర్చిపోయింది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఇంకా వడ్లంటున్నారు మీరు. ఇంకా పావుల వడ్డీలు లేవు, ఫీ రీయింబర్స్మెంట్ లేవు, రైతులకి సరైన 500 బోనస్ లేదు, రుణమాఫీ సరిగ్గా లేదు, కొనుగోలు సరిగ్గా లేదు, మహిళలకి పెన్షన్ లేదు, 4,000, 2,500 లేదు, 2,500 లేదు, తులం బంగారం లేదు. ఎన్ఆర్ఐలు మన రాష్ట్రం నుంచో 10 లక్షల పైన ఎన్ఆర్ఐలు గల్ఫ్లు ఉన్నారని సోయి కూడా రేవంత్ ఉంటుందని నేను అనుకోను. ఆయనకు ఐడియా కూడా లేనట్టున్నది. అసలు ఆయన ఏం వాగ్దానాలు చేసిండో ఆయనకి గుర్తనుందా అని డౌట్ నాకు. సన్న బియ్యం పెడుతున్నాము, సన్న బియ్యం తింటున్నారంటే నువ్వు పెడతలేవు. నరేంద్ర మోడీ ఫ్రీగా ఇస్తే ప్రజలు తింటున్నారు. నువ్వు పెట్టేది లొట్టపీసు పెడుతున్నావు. కొనుగోలు చేసి ఇరాన్